తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. గంజాయి విక్రయిస్తున్న 5 వ్యక్తులు అరెస్ట్. చిత్తూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న 5 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 19,500 రూపాయల విలువైన సుమారు 1 కేజీ 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పట్టణంలో యువతకు అధికంగా గంజాయి విక్రయించి వారి చెడు ప్రవృత్తులను ప్రోత్సహిస్తున్న వ్యక్తులు, గంజాయి అమ్మకాలు మరియు రవాణా చేస్తున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపి పూర్తిగా అరికట్టుటకు, వారిపై నిఘా ఉంచి వారిని పట్టుకున్నట్టుకుగాను చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, ఎస్ఐ రమేష్ బాబు మరియు సిబ్బందితో చిత్తూరు పట్టణంలోని కైలాసపురం వద్ద గంజాయి అక్రమ అమ్మకాలు గూర్చి సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఈ రోజు ఉదయం కైలాసపురం శ్మశానం వద్ద దాడులు నిర్వహించి తులసి, జోనష్, శివ, నందకుమార్, హరీష్ అనే వారిని అరెస్టు చేసి వారి వద్ద 1 కేజీ 300 గ్రాముల గంజాయిని, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, పట్టుబడిన వారు నేరం ఒప్పుకోవడంతో వారు చెప్పిన వివరాల మేరకు చిత్తూరు టౌన్కు చెందిన అతోరం రాజా, తులసిలు వీరికి ఎక్కువ రేట్లకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిసిందని, అరెస్టు చేసిన 5 మంది ముద్దాయిలను కోర్టు ఎదుట హాజరుపరచడం జరుగుతుందని, పరారీలో ఉన్న అతోరం రాజ గురించి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. పక్కొచ్చేయి, నువ్వు ముద్ద లాగుండవు, పక్కొచ్చేయి, నువ్వురా పక్కకి. అట్లా ఉండాల్సింది నిజంగా అడ్వైస్ తీసుకున్నట్టు. ఓకే సార్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చందోల్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీ సాయినాథ్ సార్ యొక్క ఉత్తర్వులు ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు టౌన్లోని కైలాసపురం శ్మశానం వద్ద అక్కడ బృందావన్ స్కూల్ అని ఒకటి ఉంది. దానికి బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ పక్కన కొంతమంది వ్యక్తులు గంజాయికి సంబంధించి మాట్లాడుకుంటున్నారని సమాచారం, అంటే సేల్ చేస్తున్నారని. దానికి సంబంధించి ఇమీడియట్లీ మన మండల చిత్తూరు అర్బన్ మండల తహసీల్దార్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ద్వారా పంచాయతీరాజ్ని తీసుకుని వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ ఒక 6 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళని పట్టుకొని విచారిస్తే అందులో తులసిరామ్, అట్లాగే హరీష్, అట్లాగే శివ, నందకుమారు, ఇరువాలకు చెందిన జోన్స్ జోనస్ అని ఇలా 5గురితో పాటు అక్కడున్న ఒక పారిపోయిన వ్యక్తి ఆతోరం రాజా అని చెప్పారు. విషయం ఏమంటే ఆతోరం రాజా అనే వ్యక్తి మరియు తులసి వీళ్ళు ట్రైన్లో ఈ యొక్క ఏదైతే నర్సీపట్నం వైజాగ్ ఏరియా ఉందో అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కిలోల మేరకు తెచ్చుకొని వాటిని ఇక్కడ లోకల్లో ఎవరైతే 1 కిలో ప్యాకెట్ 300 రూపీస్ అంటే డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది. ఇందులో కామన్గా వయసు అయిన వాళ్ళతో అయితే పర్వాలేదు, కానీ ఏజ్లో ఉన్న కాలేజీ స్టూడెంట్స్కి యువతలకి అంటే యూత్కి ఈ గంజాయి అమ్మి మత్తుకు బానిసలు చేస్తున్నారు. దయచేసి ఈ రకంగా గంజాయి నమ్మి యువతని లేదా ప్రజల్ని మత్తుకు బానిసలు చేస్తూ దాని ద్వారా ఇంకా ఇతర నేరాలకు పాల్పడే విధంగా అందరినీ బానిసలు చేస్తున్నారు. దీంట్లో విషయంగా వీరి మీద రైడ్ చేసి 1 కేజీ 300 దాదాపుగా కేసు అంటే గంజాయి సీజ్ చేసి 5 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా గవర్నమెంట్ రికార్డెడ్గా మందు వైన్ షాప్లో అమ్ముతుంది, దాని ద్వారా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇల్లీగల్గా ఈ గంజాయి అనేది అన్లిమిటెడ్ మత్తునిస్తుంది. దాని ద్వారా ఏం చేస్తున్నా అనేది కూడా తనకు స్పృహలో ఉండదు. ఈ గంజాయి మత్తుకు బానిసై యువత లేదా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దు. అట్లాగే సొసైటీలో
లేనిపోని నేరాలకు దారి అంటే పాల్పడొద్దని చెప్పి మేము పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు అలాంటిది ఏదైనా సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే మా నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళ సమాచారం రహస్యంగా ఉంచుతాం. ఎక్కడా కూడా చిత్తూరు టౌన్ సంబంధించి ఎవరు కూడా గంజాయి అనే పదమే లేకుండా చేయాలంటే మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాకు కొంత ఇంటర్నల్గా మాకున్న కొంత టీం, వేరే టీం కూడా పార్టిసిపేట్ చేసింది. ఎస్పెషలీ క్రైమ్ పార్టీ బాబు, రఫీ, తవరాజు, రేణువాసులు, ఎస్ఐ రమేష్, అలాగే నేను, ఇంకా కొంతమంది ఇన్ఫార్మెంట్తో కూడా మేము వెళ్ళి వాళ్ళని యాక్చువల్గా మనకు దొరకరు, మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తే ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి వస్తారు, వాళ్ళు ట్రాప్ చేసి ఈజీగా దొరికిపోతారు. తెలియదు అనుకుంటారు కానీ ఆటోమేటిక్గా 300 రూపాయలు ఇంకో పర్సన్ పంపిస్తే వాడే తెచ్చి గంజాయి అనేది తెచ్చి ఇవ్వడం జరుగుతుంది, దొరికిపోతారు. దయచేసి చెప్తున్నా, ఇది మనం అంటే ఇది ఎవరి కోసం కాదు, ప్రజల ఆరోగ్యాన్ని డిస్ట్రాయ్ చేసే ఒక డేంజరస్ మత్తు పదార్థం గంజాయి కానీ ఇంకేదైనా ఇతర మత్తు డ్రగ్స్ కానీ ఎవరు కూడా దయచేసి బానిసలు కావద్దు. మీరు ఆరోగ్యంగా ఉండండి, అట్లాగే ప్రశాంతమైన వాతావరణాన్ని అందరూ ఉండేలాగా. గతంలో తులసి అనే వ్యక్తి వేరే అల్లా బకాష్ సంబంధించిన గంజాయి బ్యాచ్లో కూడా ఇతను గతంలో అలవాటు పడ్డాడు, ఆ కేసులో కూడా ఉన్నాడు. అదే అలవాటులో ఈరోజు విధంగా వాళ్ళకి తెలియకుండా, అంటే వాళ్ళకి సంబంధం లేదని ఈ విషయంలో ఇతనే సపరేట్గా మళ్ళీ రాజాతో పరిచయమై అతని ఇద్దరు కూడా కలిసి ఇదంతా గంజాయిని టౌన్లో ఒక్కొక్క ప్యాకెట్ 300 రూపాయలకు అమ్మాయిలనే ఉద్దేశంతో తీసుకొచ్చారని తెలుసు. మొత్తం వాల్యూనా అది కిలో 15,000. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.